హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ సంజు ఎక్స్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే జస్ట్ సింపుల్ అంటే సింపుల్ వ్లాగ్ అండి. అంటే మార్నింగ్ నుంచి బ్లౌజ్ అయితే అర్జెంట్గా ఉండింది. బ్లౌజ్ అయితే కుట్టేశాను. ఇల్లు ఒకసారి చూడండి. నాకు తెలిసి మిషన్ కుట్టే వాళ్ళ ఇల్లు అయితే ఇలాగే ఉంటాయేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. నేను మిషన్ కుట్టేది స్టార్ట్ చేశానంటే నా ఇల్లు మొత్తం ఈ హాల్ అంతా కుట్టిన బ్లౌజ్ పీసెస్ అవన్నీ పడిపోతాయి అన్నమాట. ఇంకా అది మళ్ళీ క్లీన్ చేసుకోవడానికి ఇంకా అదేమంటారు, ఆ పీసెస్ అన్ని ఎత్తి పెట్టేస్తాను. తర్వాత మళ్ళీ అవంతా ఒకే చోట పెట్టేసి మళ్ళీ బ్లౌజులన్నీ పెట్టి సర్దుకొని అన్నీ చేసుకునేసరికి ఇల్లు క్లీన్ గా పెట్టినా కూడా మళ్ళీ మిషన్ కుడితే మళ్ళీ అన్నీ పడిపోతాయి. ఒక్కసారి అయితే చూడండి ఎంత చండాలంగా ఉందో. చూస్తున్నారా? అసలు ఎంత చండాలంగా ఉందంటే నాకే అంటే పీసులన్నీ అక్కడే పడిపోయినాయి. ఏ లేస్ ఏది కావాలి, ఆ బ్లౌజ్‌కి ఏది పెడదాము అని చెప్పేసి అవన్నీ తీసేసాను. అర్జెంట్ కదా! తొందరగా కుట్టేయాలి అని చెప్పేసి బ్లౌజ్ అయితే ఆహ్, అంటే బ్లౌజ్ స్టిచ్ చేసేసాను. బ్లౌజ్ కుట్టేసాను. ఆ బ్లౌజ్ పీసెస్ అంతా ఇదిగోండి ఇక్కడ చూడండి ఎట్లా పడిపోయిందో. ఇల్లంతా చిందరవందరగా అయిపోయిందనమాట. ఇంకా పెద్దోడినైతే స్కూల్‌కి పంపిద్దామని చెప్పి మార్నింగ్ రెడీ చేశాను వాడిని. కానీ ఏంటంటే వాడికి హెల్త్ బాగోలేక నేను పోను అన్నాడు. ఎందుకో ఊరికే దొంగకేస్తా ఉన్నాడేమో అనుకున్నాను. కానీ మళ్ళీ వామిట్ అయిపోయి తర్వాత ఫీవర్ గూడా వచ్చేసిందనమాట ఉన్నట్లుండి. ఇంకా సరేలే అని చెప్పి పెద్దోడిని స్కూల్‌కి పంపించలేదు. చిన్నోడికైతే ఇదిగోండి ఇక్కడ దెబ్బ తగిలి కంటికి ఇదిగోండి ఇక్కడైతే చాలా వాపొచ్చింది. దానివల్ల ఇంకా వాడిని గూడా పంపించలేదనమాట స్కూల్‌కి. హ్మ్. ఈరోజు ఇంకేంటంటే నెక్స్ట్ సచివాలయం దగ్గరికి కూడా వెళ్ళాలి. చిన్నోడిది రేషన్ కార్డ్‌లో అన్నమాట. వాడిది యాడ్ అవ్వలేదు. అదేమో ఆప్షన్ వచ్చిన తర్వాత మేము చెప్తాము అని అన్నారు. కానీ వాళ్ళు చెప్పలేదు. ఇంకా వేరే వాళ్ళని అడిగితే ఆప్షన్ అయితే వచ్చింది. వచ్చి వెళ్లి చేపించుకోండి సచివాలయం దగ్గర అన్నారు. ఇంకా వాళ్ళకి కాల్ చేసి అడిగితే అవునమ్మా ఆప్షన్ వచ్చింది. మీరు రండి మేము చేస్తాము అన్నారు. ఇంకా ఈరోజు ఆ పనికి వేరే వెళ్ళాలి. ఇప్పటిదాకా పెద్దోడు పడుకొనే ఉన్నాడనమాట. సిరప్ ఏసేసాను. పడుకొనున్నాడు. ఇప్పుడే లేచాడు పెద్దోడు. ఇంకా వాడు పడుకున్నాడు. నేను బ్లౌజ్ కుట్టుకుంటూ ఉండిపోయాను. అన్నం అయితే పెట్టేసాను. ఇంకా సింపుల్‌గా మా చెల్లెలు చెప్పిన కర్రీ అయితే ఈరోజు చేసేసి అంటే కర్రీ లాగని కాదు, రైస్‌లోకి కలుపుకొని తినేలాగా అనుకోండి. అంటే మనం ఇంకా దానిలోకి నిమ్మకాయ ఏస్తే లెమన్ రైస్ అయితుంది. బొరుగులకి అంటే అనంతపూర్ సైడ్ బొరుగులైతే చేస్తాం గదా! ఉగ్గాని బొరుగులు. ఉగ్గానిలోకి ఏ ఏవైతే వేస్తామో అదంతా వేసేసి కానీ బొరుగులు బదులు అన్నమైతే ఏసి కలుపుకుంటామనమాట. అది అంటే ఫస్ట్ మా చెల్లెలు చెప్పింది నాకి. ఇది కూడా బావుంటుంది అని జెప్పి మాకు ఫస్ట్ తినిపిచ్చింది. అలా చేసేసి తర్వాత దాంట్లోకి నిమ్మకాయ ఏస్తే మేము లెమన్ రైస్ అంటాము. ఇంకా అందువల్ల నిమ్మపండయితే వేయను. నిమ్మపండు వేయకుండా జస్ట్ అది మాత్రం చేసేద్దాము. సింపుల్‌గా అయిపోతుంది. అందులో టైం గూడా అయిపోయిందనమాట. చాలా లేట్ అయిపోయింది ఈరోజు. దానివల్ల ఇంకా అది చేసేసి అన్నమైతే చేసేసాను. ఆల్రెడీ ఇది అంటే నార్మల్‌గా ఇలా తీసేసి ఇస్తారు కదా బయట. ఇలా వచ్చింది. కానీ చాలా పొడవొచ్చిందనమాట. దీనికి డబల్ వచ్చింది. ఈ పొడవు వచ్చిన దాన్ని నేనేం చేశానంటే ఇదిగోండి ఇలా కట్ చేసి ఇలా కుట్టాను. అంటే లోపలికి మడిచేసి ఇక్కడ బార్డర్ అయితే ఉంది కదా! ఈ బార్డర్‌కి ఇలా మడిచయితే కుట్టేసాననమాట. రేయ్! కనిపిస్తా ఉందా? ఆ! ఈ బార్డర్‌కైతే ఇలా మడిచి కుట్టాననమాట. కుట్టేసి ఇంకా అక్క కొంచెము పొట్టిగా ఉంటారు. దానివల్ల ఇంకా దాన్ని ఇలా లోపలికి మడిచి పెట్టేసి బార్డర్ దగ్గరైతే కనిపిచ్చదు కదా! దానికోసమని ఇదంతా ఇలా పెట్టి మళ్ళీ లోపలుండే లైనింగ్ కట్ చేసి కుట్టేసేసరికి చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. చెప్పాను గదా! మా చెల్లెలు చూపించిన రెసిపీ అని. ఇందులో అయితే ఎండు కొబ్బరి ఉంటుంది కదా! ఎండు కొబ్బరి కట్ చేసేసుకున్నాను. తర్వాత పచ్చిమిరపకాయలైతే వేసుకున్నాననమాట. ఈ పచ్చిమిరపకాయలు ఇందులోకి సాల్ట్ ఏసుకునేస్తాం. అంటే తగినంత మనకెంత అవసరమో అంత అయితే వేసుకునేసి ఫస్ట్ మిక్సీకైతే పట్టేసి, తర్వాత ఒక ఎర్రగడ్డ, ఒక టమాటా అయితే ఆయిల్‌లో వేసేసి ఆహ్, ఇది మనం ఇప్పుడైతే మిక్సీకైతే పట్టుకుంటాం కదా! అది బాగా వేగిన తర్వాత టమోటా, ఎర్రగడ్డ తర్వాత ఇది కూడా వేసుకొని మిక్స్ చేసుకోవడమే అన్నమాట. కొద్దిగా పసుపు ఇంకా అన్నీ మనం తిరగవాతలకి ఏమేస్తావో అవన్నీ ఏసేసి దీన్నైతే మిక్స్ చేసిన దాన్ని దాంట్లోకి వేసేసి కొద్దిగా పచ్చి స్మెల్ పోయేంత వరకు పెట్టేసి ఇంకా అన్నంలో కలుపుకొని తినేయడమే. ఒకవేళ మనకి లెమన్ రైస్ లాగా కావాలనుకుంటే మనం లెమన్ తెచ్చుకొని అది అన్నమాట అది పిండుకునేసి చేసుకోవడం అంతే అన్నమాట. అన్నంలో కలుపుకునేసేది.
ఇదైతే తొందరగా అయిపోతుంది కదా అని చేసేసాను. ఇప్పటికే టైం అయిపోయింది. మా హస్బెండ్ వచ్చే టైం కూడా అయింది. పిల్లలైతే తినలేదు. పెద్దోడు ఇంకా వామిట్ చేసుకున్నాడు కదా, దానివల్ల ఇంకా వాడు తినలేదు. చెప్పాను కదండి. ఇప్పుడైతే ఇల్లు మొత్తం ఫస్ట్ క్లీన్ చేసేసాను. చాలా అంటే చాలా చండాలంగా ఉంది. అంటే ఇప్పుడే కాదు, ఎప్పుడు నేను అంటే మిషన్ కుట్టినా కూడా హాల్లో మొత్తం ఇలా పడిపోతుందనమాట. ఇంకా మిషన్ కుట్టే వాళ్ళందరికీ అలాగే ఉంటుందో ఏమో అని నాకు తెలీదు గానీ, హాల్లో మొత్తం ఇలాగే పడిపోతుంది. ఇంకా ఇది క్లీన్ చేసుకొని తర్వాత అంటే అలాగే ఉంటే నాకు నచ్చదు. అందువల్ల అది ఫస్ట్ క్లీన్ చేసేసి, ఇంకా తను వచ్చే టైం అయింది కాబట్టి సింపుల్ రెసిపీనే కాబట్టి అది తర్వాత చేసుకునేసాను. అది తర్వాత చేసుకునేసి ఫస్ట్ ఇదంతా క్లీన్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే ఏదో వాడికి ఇది తడి బట్ట వేసాననమాట. అంటే కడుపుకు కొద్దిగా తలకి కొద్దిగా వేసి పెట్టాను. ఇది కొంచెం తడిగా ఉంది. ఇంకా దీన్ని తీసుకెళ్ళి ఉతకాలి. దీన్ని తీసుకెళ్ళి ఉతికేసాను. పిల్లలకి హెల్త్ బాగాలేకపోతే ఏ పని దిక్కు తోచదండి. నిజంగా చెప్పాలంటే ఏం చేయాలన్నా చేయాలనిపించదు. మార్నింగే మొత్తం క్లీన్ చేసేసాను. తర్వాత అంటే వాడిని పంపిద్దామని చెప్పేసి అంత పని చేసుకున్నాను. కానీ లాస్ట్‌కి ఏమైంది, వాడు వామిట్ చేసుకునేసి పంపించలేదు వాడిని. ఈరోజు యాక్చువల్‌గా చెప్పాలంటే ఎగ్జామ్స్ అంట వాడికి. కానీ ఏం చేద్దాము, హెల్త్ బాలేదు గదా, దానివల్ల ఇంకా వాడినైతే పంపించలేదు. ఇలా పెట్టిన కొంచెం సేపు కూడా ఉండదండి, అట్లే వచ్చేస్తుంది. దానివల్ల దీనికి ఎలాస్టిక్ ఏసి ఒక క్లాత్ తీసుకొని చుట్టూ ఎలాస్టిక్ అయితే వేసాననమాట. ఎలాస్టిక్ ఏసేసి దాన్ని లోపలికి అంటే ఆ ఎలాస్టిక్ లోపలికి తొక్కిచ్చేసానంటే అటువైపు జరగదు, ఇటువైపు జరగదు. అలా ఉంది. అలాంటిది సెట్ చేసి వేసిన్నాను. ఇంకా దానిపైన వాడు కొంచెం గలీజ్ చేశాడు గదా అని చెప్పేసి దాన్నైతే ఇప్పుడు ఎత్తేసాను. ఎత్తేసి ఇంకా ఇది వేస్తున్నాననమాట. ఇదిగోండి. ఒకసారి చూడండి, దాని లోపల ఇది పెట్టేసినారు. అట్లా ఉంటుంది పరిస్థితి. ఎంత క్లీన్ చేసినా కూడా మళ్ళీ నేను మిషన్ పెట్టానంటే మళ్ళీ యథాప్రకారం అయిపోతుంది. మళ్ళీ పీసులన్నీ పడిపోతాయి. మళ్ళీ క్లీన్ చేసుకునేకి టైం పడుతుందనమాట. ఇంకా నాకైతే మిషన్కి వచ్చి హైట్ లేదనమాట. అందుకని హైట్ కోసం దీనిపైన దిండి పెట్టుకునేస్తాను నేను. ముందైతే బెడ్రూమ్లో పెట్టుకొనిన్నాను మిషను. బెడ్రూమ్లోనే పడిపోతా ఉన్నింది. హాల్ మాత్రం క్లీన్గా ఉంటా ఉన్నింది. కానీ బెడ్రూమ్లో వచ్చి లైటింగ్ లేదు కదా అని చెప్పేసి ఇక్కడికి తెచ్చి పెట్టేశాను. ఇక్కడ అంటే కిటికీ కూడా ఉంది కదా, కిటికీ ఓపెన్ చేసేసి ఆ కిటికీకి అంటే కిటికీలోంచి వెలుతురు వస్తుంది, గాలి వస్తుంది. ఇక్కడ తలుపు కూడా ఓపెన్ చేసుకుంటే వెంటిలేషన్ బాగుంటుంది కదా అని చెప్పేసి మిషన్ హాల్లో అయితే పెట్టేశాను. ఇంతకు ముందు మంచం అయితే ఈడేసిన్నాము, మంచం ఈ ప్లేస్లో వేసిన్నాము. కానీ ఇంక ఇప్పుడు ఆ మంచం వచ్చి బెడ్రూమ్లో వేసేసి మిషన్ ఇవంతా ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. అసలు ఇక్కడైతే ఎంతన్నా ఈ టేబుల్ పైన, ఇది స్టడీ టేబుల్, ఎంతన్నా క్లీన్ చేసి పెట్టండి, మళ్ళీ ఈ స్టడీ టేబుల్ నాకు ఇలా ఉపయోగపడుతుంది అనమాట. కుట్టిన బ్లౌజులు, థ్రెడ్స్ అన్నీ దీనిపైనే పెట్టుకునేస్తాను నేను. నాకు ఇలా ఉపయోగపడుతుంది. అసలు ఇవన్నీ కుట్టి పెట్టేస్తాను, ఇక్కడే వదిలేస్తాను, మళ్ళీ తీసుకుంటాంలే అని చెప్పేసి. ఇది మళ్ళీ క్లీన్ చేసి పెడతాను. మళ్ళీ వేరే ఏమైనా ఇస్తారు కదా, అవి తీసుకున్నప్పుడు మళ్ళీ గలీజ్ అయిపోతుంది. ఇలాగే ఇప్పుడు ఈ క్లాత్ కూడా ఇది తీయలేను, ఎందుకంటే ఇది కుట్టేది ఉందన్నమాట. దానివల్ల ఇది తీయలేను. దీన్ని ఇలాగే పెట్టేస్తాను. దీన్ని కుట్టేంత వరకు ఇంక ఈ పీసెస్ ఇక్కడే ఉంటాయి. ఇంకా ఇవన్నీ కుట్టిన బ్లౌజెస్ అన్నమాట. ఇది కుట్టాల్సిన బ్లౌజు, ఇవి కుట్టిన బ్లౌజెస్, ఇవి 2. వీటిని కూడా ఇక్కడే పెట్టేస్తాను. ఎందుకంటే దీని వర్క్ అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు వచ్చి అడిగినప్పుడు ఇక్కడే ఉందనుకోండి వెంటనే ఇచ్చేయచ్చు అని చెప్పేసి దాన్ని కూడా అక్కడే పెట్టేసేది. ఇంకా కింద నుండే క్లాత్లన్నీ ఎత్తి పెట్టేసి, ఎందుకంటే క్లాత్స్ ఉపయోగపడతాయి కదా ఏదన్నా అంటే దిండి లాగా పెట్టుకోవడానికి, ఏదో ఒక దానికి ఉపయోగపడతాయి. అందుకని క్లాత్స్ అయితే ఎత్తి పెడతాను. చిన్న చిన్న పీసెస్ మాత్రం చెత్తలో ఊడ్చేస్తాను. ఇంకా మిగతావన్నీ ఎత్తి పెట్టేస్తాను.
ఇంకా ఏవేవి కింద పడింది పైన పడింది అవన్నీ ఎత్తుకునేసి ఒక్కసారిగా ఇల్లు ఊడ్చుకొని వచ్చేసామంటే అయిపోతుంది. అంటే నేను ఎలా అంటే ఈ రోజు కుట్టాల్సినవి ఏవేవి ఉన్నాయో అవన్నీ కుట్టేసిన తర్వాత ఒక్కసారి మొత్తము ఇల్లు ఊడ్చేసానంటే ఇంకా మళ్ళీ నెక్స్ట్ డేనే అన్నమాట మళ్ళీ పీసులు పడడము మళ్ళీ మళ్ళీ ఇంకా పడవు పీసులు. ఎందుకంటే ఇంకా ఏవి నేను మళ్ళీ ఎక్స్ట్రా కుట్టను. ఒకే ఈ రోజు ఏం కుట్టుకోవాలో అవి కుట్టేసిన తర్వాత ఇంకా మొత్తం క్లీన్ చేసుకుంటాను. అలా అన్నమాట. ఇప్పుడైతే అది మొత్తం కుట్టేసాను కాబట్టి ఇప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉన్నాను మొత్తమే. వచ్చేసి మీషోలో తీసుకున్నాను ఇవి అన్నీ మొత్తము 9 మీటర్స్ ఉంటుంది ఒక్కొక్క దాంట్లో. కలర్స్ 9 కలర్స్ వచ్చింది. 180 200 పడింది అనుకుంటాను. చాలా తక్కువ పడింది. బయట పోతే ఈ 1 మీటర్ లేస్ పీస్ 10 అంటే మనం అడిగితే 10 రూపీస్కి ఇస్తారు, లేదంటే 15 రూపీస్ అనమాట. అది 1 మీటర్కి 15 రూపీస్ పెట్టే బదులు 9 మీటర్స్ అంటే 9 కలర్స్ 9 మీటర్స్ వస్తుంది. 9 into 9 వేసుకున్నా కూడా 81 మీటర్స్కి ఎంత డబ్బులు అవుతుంది. బయట మనం 81 మీటర్స్కి ఒక్కొక్కటి 10 రూపీస్ వేసుకున్న 1 మీటర్ 800 రూపీస్ అవుతుంది. అదేదో 200కి మీషోలోనే వచ్చేసింది అనమాట. దానివల్ల ఇవి తీసి పెట్టుకునేసాను. ఇంకా ఎవరి బ్లౌజ్ అడిగినా కూడా హ్యాపీగా లేస్ వేసేస్తున్నాను అనమాట. అంటే కరెక్ట్గా సెట్ అవుతూ ఉంది. గోల్డ్ అంటే గోల్డ్ ఎక్కువ యూజ్ అవుతుంది మనకి. గోల్డ్ కలర్ ఉంది, ఎల్లో కలర్ ఉంది. మనకి ఏ కలర్లో అయితే మెయిన్ కావాలో అవైతే మెయిన్గా వచ్చేసాయి. దానివల్ల హ్యాపీగా యూజ్ చేసుకుంటూ ఉన్నాను అనమాట నేనైతే. ఇక్కడైతే ప్లగ్ బోర్డు సరిపోదు, దానివల్ల ప్లస్ బాక్స్ పెట్టుకున్నాను. చూడండి అన్ని మీరు చూస్తుండగానే మళ్ళీ దీనిపైనే తెచ్చి పెట్టేశాను మొత్తము. అట్లుంటుంది. ఇంకా ఏం క్లీన్ చేయడము నాకే అర్థం కావడంలే. ఇంకా ఒకసారిగా ఇల్లంతా ఊడ్చుకొని వచ్చేస్తాను. పీసెస్ అన్నీ ఎత్తేసాను. చిన్న చిన్న పీసెస్ అయితే ఎత్తాను అనమాట నేను. ఇంకా ఇంట్లో మెయిన్ ఏంటంటే కబోర్డ్స్ లేవండి. కబోర్డ్స్ ఉంటే మాత్రం హ్యాపీగా పెట్టుకోవచ్చు. కబోర్డ్స్ లేవు, అది బాధ. ఇంట్లోకి ఎవరైనా వస్తే కూడా ఏంది అసలు అనుకునేలా ఉంటుంది అనమాట. కానీ ఏం చేద్దాం, మన పనే అలాంటిది కదా. ఇలా ఒక సైడ్గా పెట్టేస్తాను. తర్వాత ఇవైతే నైట్కి కిటికీలు అయితే క్లోజ్ చేసేస్తాను. కిటికీకి మెస్ ఉంది కాబట్టి ఓపెన్ చేస్తా ఉన్నాను, లేకపోతే కిటికీని అస్సలు ఓపెన్ చేయను నేను. భయం నాకు లోపల నుంచి ఏమన్నా వచ్చేస్తాయేమో అని చెప్పేసి. ఇంకా వాళ్ళు మెస్ వేస్తున్నారు కాబట్టి కిటికీలు ఓపెన్ చేసుకొని ఇలా వెళ్తురుకు హ్యాపీగా మిషన్ అయితే స్టిచ్ చేసుకుంటున్నాను అనమాట. లేదంటే ముందైతే అసలు స్టిచ్ చేసుకోవడానికి కూడా వీలుగా లేకుండా ఉండింది. అంటే బెడ్రూమ్లో పెట్టుకొని ఉన్నాను. నేను ఇప్పుడు ఊడ్చే ప్లేస్లో పెద్దది మంచం అయితే ఉంది, అదైతే పెట్టుకొని ఉన్నాను అనమాట. ఎప్పుడైతే దాన్ని బెడ్రూమ్లోకి షిఫ్ట్ చేసేసానో అప్పుడు ఇది కొంచెం ఫ్రీ అయిపోయింది ప్లేస్. ఫ్రీ అయిపోయింది. కానీ నాకు ఒకటి ఏంటంటే మొత్తము అంటే ఎదురుగా లోపలికి ఇంట్లోకి ఎవరైనా వచ్చినా హాల్ వరకే వస్తారు కాబట్టి హాల్లో క్లీన్గానే ఉంటుంది. ఎట్లా పెట్టింది అలాగే ఉంటుంది. అప్పుడు ఏ ఇబ్బంది లేకుండా ఉండింది. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా ఉందో. అప్పుడు ఈ ప్లేస్ చూడడానికి కూడా ఏంది అనిపించేలాగా ఉండింది. మొత్తం క్లీన్ అయిపోయింది. ఇదిగోండి ఇప్పుడే బెడ్షీట్ పరిచాను దానిపైన. అప్పుడే చూడండి ఎట్లా చేసేసినారు వాళ్ళిద్దరు. వాడికి హెల్త్ బాగాలేదు, వీడికి బాగా అయిపోయి వీడు ఇప్పుడు బాగున్నాడు. వాడిని సతాయిస్తా ఉన్నాడు వీడు ఇప్పుడు. దెబ్బలు తింటావు యక్షు నువ్వు. మా వంట రూమ్ అయితే చాలా చిన్నదన్నమాట. అంటే ఇంకా వీడియో తీసుకోవడానికి ఇక్కడ పెట్టుకోవడానికి కూడా ప్లేస్ అయితే లేదు. మీకు సరిగ్గా కనిపిస్తుందో లేదో కూడా తెలీదు. ఇంకా నేను ఇక్కడ అదే మీకైతే చూపించాను కదా ఇందాక, అది మిక్సీకి అయితే పట్టుకుంటామనేసి వచ్చాను. ఇంకా టైం కూడా అయిపోతుంది. సామాన్లు కూడా ఉన్నాయి, అవి కూడా కడిగేసి ఇంకా మా హస్బెండ్ వచ్చేసరికి రెడీగా ఉంటే తను వచ్చి తీసుకెళ్తారు. తర్వాత మళ్ళీ తినేసి తను మళ్ళీ రిటర్న్ బయలుదేరాలన్నమాట. ఇంకా సచివాలయం వాళ్ళకి కాల్ చేసి అడిగితే వాళ్ళైతే చెప్పారు వచ్చేయండి, మేము చెక్ చేసి చెప్తాము అని అనేసి. ఇంకా దీన్ని అయితే మిక్సీకి పట్టేసి తను వచ్చిన తర్వాత బయలుదేరైతే వెళ్తానన్నమాట.
మొత్తం అయితే క్లీన్ అయిపోయింది. అంటే అది గలీజ్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో క్లీన్ చేయడానికి నేనైతే క్లీన్ చేసుకునేసాను. తొందరగా క్లీన్ చేసుకుంటాను. పెద్దగా టైం అయితే పట్టదు నాకి క్లీన్ చేయడానికి. ఇంకా అక్కడ బ్లౌజ్ కుట్టుకుంటూనే అన్నం అయితే ఒక పక్క పెట్టేసాను. ఇంకా ఇది కదా చేయడము చాలా తొందరగానే అయిపోతుందిలే అని చెప్పేసి అన్నం పెట్టేసి బ్లౌజ్ కుట్టుకుంటూ ఉండిన్నాను. మార్నింగ్ లేవగానే కూర్చునేసాను ఈరోజు. అంటే వాళ్ళకి ఈవినింగ్‌కి ఇచ్చేయాలన్నమాట దానివల్ల. ఇదిగోండి మిక్సీకి అయితే పట్టేసాను. ఇలాగైతే వస్తుందన్నమాట. కొద్దిగానే ఏసాను. ఎక్కువ వేయలేదు. అంటే ఈ పూటకి మాత్రమే. నైట్‌కి మళ్ళీ దోస పోసుకొని చట్నీ గానీ, టమాటా కూర గానీ చేస్తే పిల్లలు తింటారులే అని చెప్పి ఈ ఈ పూటకి మాత్రము ఇలా చేద్దామని చెప్పి చేస్తున్నానన్నమాట. ఇంకంతే. ఫైనల్లీ ఇదిగోండి ఇదైతే రెడీ అయిపోయింది. ఇంకా సింక్ నిండు సామాన్లయితే ఇట్లున్నాయన్నమాట. ఇంక ఇవి మొత్తం కడిగేసి తను వచ్చే లోపల రెడీగా ఉంటే సరిపోతుంది. సచివాలయం దగ్గరికైతే మా హస్బెండ్ అయితే వెళ్ళమన్నానమాట. ఇంకా నేనైతే మార్నింగ్ బ్లౌజ్ అయితే కుట్టానన్నాను కదా, ఇంకా దానికి ఉక్సులు అయితే వేస్తామనేసి కూర్చోన్నాను. ఇదిగోండి అన్నం అయితే తినేసి ఇంకా ఉక్సులు వేద్దామని చెప్పేసి కూర్చునేసాను అనమాట. ఇది అండి ఈ వీడియో. జస్ట్ సింపుల్ అంటే సింపుల్ వీడియో. ఐ థింక్ అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లోకి అయితే వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.